ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. మనము విశ్వావసు నామ సంవత్సర ఫలితాలను కూడా ఆల్రెడీ తెలియజేశాము. అదేవిధంగా గురు సంచార ఫలితాలు కూడా మనం తెలియజేశాము. అంటే అదేవిధంగా ఇప్పుడు రాహుకేతువుల యొక్క మార్పు కూడా జరుగుతుందన్నమాట. ఈ రాహుకేతువులు మే 14న క్షమించండి, మే 18న సాయంత్రం 5:10 సమయానికి ఆ రాహుకాలంలో ఈ యొక్క రాహుకేతువులు సంచారణం అవుతుంది అనమాట. అంటే స్థానచలనం అవుతున్నాయి. అంటే ఏంది, రాహు కుంభరాశి మీనరాశి నుండి కుంభరాశికి రావడం జరుగుతుంది. అదేవిధంగా కన్యా రాశి నుండి కేతు సింహరాశికి రాబోతున్నాడు. వీటి యొక్క ఫలితాలు ఎలా ఉంటుంది? చాలా మందికి అపోహలు, చాలా మందికి భయాలు, చాలా మందికి ఏదేదో ఉంటుందన్నమాట విషయాల్లో. ఆ విషయాలు క్లారిఫై చేసుకోవాలని చాలా మందికి కూడా ఆ యొక్క ఆతృత, తెలుసుకోవడం అనేది ఒక రకమైన అలవాటుగా మారి ఉంటుంది. చాలా మంది జ్యోతిషం పైన కూడా చాలా డిపెండ్ అయి ఉన్నారు అనమాట. ఏదైనా ఒక చిన్న సన్నివేశం జరిగినా కూడా గ్రహాల పరిస్థితి వల్ల ఇలా అవుతుందా అనేసి భయపడడం జరుగుతుంటుంది అనమాట. దానికి తగినట్టు పరిష్కారాలు వెతకడం ఇప్పుడు చాలా పరిపాటైంది అనమాట. అదేవిధంగా ఈ రాహుకేతువులు అంటే మనం దాన్ని ఛాయాగ్రహాలు అంటాం అనమాట. దానికి ఒక షేప్ అనేది ఉండదు అనమాట. దానికి ఎటువంటి ఆకారం ఉండదు అనమాట. దాన్ని ఛాయాగ్రహాలు అనమాట. అది ఎప్పుడు ఏం చేస్తుందో అది అర్థం కాదనమాట. అదేవిధంగా మంచి ఫలితాలు వస్తుంది అనుకున్నాము, ఈ రాహుకేతువుల మార్పుల వల్ల చెడు ఫలితాలు స్టార్ట్ అవుతుంది అనమాట. అదేవిధంగా చాలా చెడు ఫలితాలు ఉన్న సమయంలో ఈ రాహుకేతువుల స్థానచలనం వల్ల మంచి ఫలితాలు కూడా వస్తుంది అనమాట. ఇది ఎలా ఉంటుందంటే, బాగున్నది చెడగొడుతుంది, చెడిపోయిన వాటిని సరిచేస్తుంది అనమాట. ఈ యొక్క ఛాయాగ్రహాల యొక్క పని అదనమాట. చాలా సింపుల్ గా అర్థం చేసుకోండి. భయపడాల్సిన పని ఏమి ఉండదు అనమాట. ప్రతి ఒక్క దానికి కూడా ఈ భూమి పైన మన యొక్క ఋషిమునులు మనకన్నిటి కూడా కొన్ని పరిహారాలు అన్ని ఇచ్చాడనమాట. ఒక రాశికి బాగుంది అంటే డెఫినెట్ గా 12 రాశుల్లో కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగలేకపోవచ్చు అనమాట. ఇదంతా ఉంటుంది అనమాట. ఈ మనిషి పుట్టినప్పుడు ఈ రాహు కేతువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలి. అంటే ఏంటి, బిడ్డ పుట్టినప్పుడే ఆ బొడ్డు దారంతో పాటు పుడతారనమాట. దాన్ని ఆ దారాన్ని కేతు అంటాం అనమాట. అదేవిధంగా ఆ బొడ్డును కత్తిరించడం రాహు యొక్క పని అంటాం అనమాట. అక్కడి నుండి ఆ యొక్క రాహుకేతువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. ఏమి, ఆ పుట్టిన జీవి పైన. అంటే ఇది ఆ జీవి కర్మలు ఎలా అనుభవించాలి, అక్కడ రాహుకేతువుల నుండే స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా ఒక విషయం అర్థం చేసుకోవాలి. శనిగ్రహం యొక్క తన యొక్క కర్మ ఫలితాన్ని, అది చెడు మంచిది కూడా ఈ రాహుకేతువులకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్తాడు అనమాట. అంటే ఇక్కడ యముడు శిక్ష విధిస్తే దాన్ని ఆచరించే వాళ్ళు వేరే ఉన్నట్టు, అదేవిధంగా ఆ యముడే నేరుగా శిక్షించాడు కదా, వాళ్ళ భటుల చేత చెప్తాడనమాట. అదేవిధంగా ఈ రాహుకేతువులకు అప్పగిస్తాడనమాట. వాళ్ళు దాన్ని శిక్షిస్తారనమాట. ఎప్పుడు శనిగ్రహము కర్మకారకుడు, అంతేగాని మంచి కానీ రెండిటికి కానీ ఈక్వల్గా ఉన్న గ్రహం అది అనమాట. అదేవిధంగా ఆ శనిగ్రహం నేరుగా ఫలితాలు లేకపోయినప్పుడు వీళ్ళ చేతిలో శిక్షను అనుభవించడానికి వీళ్ళని వదులుతారనమాట. అప్పుడు మంచి ఫలితాలు అయితే మంచిది వీళ్ళు సమకూరుస్తారు, చెడైతే చెడుని సమకూరుస్తారు. వాళ్ళ యొక్క బాధ్యతను కరెక్ట్గా నిర్వహిస్తారు. రాహు ఉంటేనే బ్రహ్మాండం, చెడైన బ్రహ్మాండం, మంచి అయిన బ్రహ్మాండం అనమాట. కేతు అంటే జ్ఞానకారక గ్రహం అంటాం అనమాట. ఈ గోచారంలో ఈ కేతు యొక్క పని ఏంటంటే, అమోక్షకారక గ్రహము కొన్ని మంచి చేసినప్పుడు అదేవిధంగా ఆ ఫలితాలను కత్తరిస్తూ వస్తుంది అనమాట. అది అంటే ఏవైనా తీసుకోవచ్చు. ఒక మనిషి ప్రాణం పోయిందంటే కూడా రాహు మింగడం, కేతు కట్ చేయడం జరుగుతుంది అనమాట. దాన్ని ఆ దీంతో సంబంధాల విషయాల్లో వీళ్ళ యొక్క కలయికను చూస్తూ అది నాడీ జ్యోతిషంలో చాలా బాగా ఉంటుంది అనమాట. అది చెప్పడానికి అది బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. అది నీట్ గా చెప్పచ్చు. అది ఏదైనా ఉన్నప్పుడు మనిషి పుట్టుక నుంచి చావు వరకు ఎలా జరగబోతుంది, రాహుకేతుల ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అనేసి చెప్పచ్చు అనమాట. దీంతో రాహు ప్రతి దేవుడికి కూడా తప్పలేదు, అర్థం చేసుకోండి. ఆ దేవుడికి కూడా తప్పలేదు. ఏంది, సాయి గ్రహణాల నుండి తప్పించుకోలేకపోయినారు దేవుళ్ళు కూడా. అంటే ఆ గ్రహణాల రోజున కూడా మనం ఏం చేస్తామంటే ఆ యొక్క జపాలు తపాలు చేయడం. దానికే మనం ఋషిములు కూడా ఆ గ్రహానికి మీరు ఇంత జపం చేస్తే దానికి 10 రెట్లు ఫలం వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఫలితాన్ని ఆస్వాదించడానికి కూడా పూజలు పునస్కారాలు చేయడం, లేదంటే ఆ టైంలో జపం చేయడం, కొన్ని విశిష్టమైన పూజలు చేయడం, ఇవంతా కూడా కార్యాలు జరుగుతుంటుంది అనమాట. ఇది
ఆ గ్రహణాలు పట్టినప్పుడు కూడా ఈ రాహుకేతువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ను దాన్ని తగ్గించడానికి ఆ గ్రహాన్ని కొద్దిగా మనం సపోర్ట్ చేయాలన్నమాట. ఎవరైనా వీక్ గా ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేస్తాం కదా, ఫైనాన్షియల్ సపోర్ట్, లేదంటే ఆకలితో వచ్చినానికి వాడికి అన్నం పెట్టడం అంతా కూడా చేస్తూ ఉంటాం. ఇది ఇట్లనే ఆ టైంలో మనం జపం చేయడం కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా రాహుకేతువులు మనం చాలా ఇంపార్టెంట్ తెలుసుకుంది అంటే, ప్రతి ఒక్క దేవుడికి కూడా ఏదో ఒక రూపంలో ఆ కంఠభూషణంగాను, లేదంటే నడుముకు వడ్డాణంలాగాను, లేదంటే తన యొక్క శరీరం పైన ఆ యొక్క దేవుడు ఆ దేవుడి యొక్క ఆ భూషణంగా మారి ఉంటుంది అనమాట. అదేవిధంగా నాగుల దేవతలు, పడగెత్తి నిలబడుకున్నటువంటి దేవుడు అనంత పద్మనాభ స్వామి చూస్తాము, విష్ణుమూర్తిని చూస్తాము, ఆ యొక్క ఆదిశేషుని దీనిపైన పడుకోవడం అంతా కూడా చూసామంట. అంటే సర్పానికి చాలా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ మీ యొక్క దోషాలు నివృత్తి చేసుకోవడానికి కూడా చాలా పరిహారాలు ఉన్నాయన్నమాట. నార్మల్గా రాహుకేతువులకు ఉగ్రదేవతల ఆరాధన చేయడం చాలా మంచిది అనమాట. అప్పుడు వీళ్ళ యొక్క ఆ తాకిడి తగ్గుతుంది, కొద్ది ఉపశమనం తగ్గుతుంది అనమాట. అదేవిధంగా మనం ఇప్పుడు ఎలా తెలియజేస్తున్నామంటే, ప్రతి రాశికి కూడా మనం తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రతి లగ్నానికి, అంటే ఒక రాశిలో ఒకరు పుడితే లగ్నం వేరుగా ఉంటుంది అనమాట, వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, అదేవిధంగా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి మనం తెలియజేసుకున్నాం అనమాట. ఈ రాహుకేతువుల ఇన్ఫ్లుయెన్స్ ను మనం ఎలా అర్థం చేసుకోవాలి, దానికి మనము ఇంట్రొడక్షన్ లాగా దీన్ని చేసామన్నమాట. శని కర్మ ఫలితాలు చెప్పాము. ప్రతి ఒక్కటి కూడా మానవాళికి సర్పాలతో సంబంధం చాలా ఉందన్నమాట. మనిషికి ఈ ఛాయాగ్రహాలు తొందర ఉన్నప్పుడు మనం ఏం చేయాలని కూడా మనం తెలియజేసాము. దానికి ప్రతి ఒక్క రాశికి కూడా మనం తెలియజేసుకున్నాం. దీన్ని ప్రతి ఒక్కరు దీన్ని చూసి స్కిప్ చేయకుండా చూడండి, వీడియోస్ మీకు బాగా అర్థమవుతుంది అనమాట. అది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది, దానికి పరిహారాలు ఏంటిని కూడా మనం తెలియజేసేస్తాం అనమాట. ఆ ఫలితాలు చూసుకుని మీ యొక్క ఆ యొక్క దుష్ఫలితాల నుండి బయటపడి ఆ యొక్క మంచి ఫలితాలను మీరు ఎవరికైనా మీ రాశికి వరకు బాగుంటుందని ఆస్వాదించి ఇంకంత మంచి ఫలితాలను పొందడానికి మీరు ట్రై చేయొచ్చు. అదేవిధంగా ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలనే తపన ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్లకు మేము జ్యోతిష్యం నేర్పడానికి రెడీగా ఉన్నాం. దానికి తగినటువంటి రుసుము ఉంది. నాడీ జ్యోతిష్యం నేర్పుతున్నాము, ప్రశ్నాశాస్త్రాలు నేర్పుతున్నాము, గవల శాస్త్రం నేర్పుతున్నాము, అదేవిధంగా తాంబూల ప్రశ్న కూడా నేర్పుతున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క ఫలితాలు ఎలా ఉండబోతోందని తెలుసుకోబోతున్నాం అన్నమాట. రాహుకేతువుల యొక్క సంచాలము, సహజ వక్రగ్రహాలు అంటుంటాం అనమాట వీళ్ళని. ఆ వక్రగ్రహాలు వీళ్ళు రివర్స్ లో వీళ్ళు తిరగడం, యాంటీ క్లాక్ వైజ్ లో తిరగడం జరుగుతుందన్నమాట. ఈ వృశ్చిక రాశి చాలా మంచి రాశి, చాలా బ్యూటిఫుల్ రాశి అని అంటాం అన్నమాట. ఈ వీళ్ళకు ఇప్పుడు 4లో వీళ్ళకు రాహుగ్రహం ఉంటుందన్నమాట. అదేవిధంగా వీళ్ళకు 9వ ఇంట్లో కేతుగ్రహం ఉండబోతోంది. తల్లి ఆరోగ్యంలో జాగ్రత్తగా ఉండాలి. మేము ఉన్న ఉద్యోగంలో కేర్ఫుల్ గా ఉండాలి. ఇల్లు వాహనాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పయనించే వాహనాల్లో కూడా మీరు కేర్ఫుల్ గా ఉండాలి. అదేవిధంగా మీరు డ్రైవ్ చేసేటుంటే ఎవరైనా డ్రైవర్ని పెట్టుకోవడం, లేదంటే మీరు పబ్లిక్ రిలేటెడ్ వెహికల్స్ పోవడం వల్ల అనుకూలమైతే ఉంటుంది. అదేవిధంగా మీకు కొత్త వాహనాల వల్ల ఇబ్బంది జరుగుతుంది. ఏదైనా